రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో నిజమైన విజేత ఎవరు? నిజమైన విజేత యుక్రెయిన్ కాదు, రష్యా కాదు, అమెరికా కాదు, యూరోపియన్ యూనియన్ కాదు, నేటో దేశాలు కాదు. నిజమైన విజేత యుక్రెయిన్ రష్యా యుద్ధంలో నిజమైన విజేత ఎవరన్నా ఉన్నట్లయితే ఆ విజేత భారతదేశం. ఈ మాట అంటే మీకు ఆశ్చర్యం కలగొచ్చును. ఒక మిలిటరీ లేదు, ఒక తుపాకీ పంప లేదు, ఒక యుద్ధం చేయలేదు, రష్యాకో లేకపోతే యుక్రెయిన్కో అనుకూలంగా లేదు, ఏమీ లేకుండా భారతదేశము ఈ యుద్ధంలోని అల్టిమేట్ విన్నర్ అని చెప్పితే ఎలా సాధ్యమని అనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఈ యుద్ధంలో భారతదేశం అనుసరించినటువంటి దౌత్య విధానము సరైందని 3 ఏళ్ల యుద్ధం తరువాత రుజువైంది. నిజానికి ఈ యుద్ధం ప్రారంభమైనప్పుడు భారతదేశం పట్ల చాలా వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే భారతదేశము రష్యా వైపు నిలబడలేదు, అలాగని యుక్రెయిన్ వైపు నిలబడలేదు. రష్యా దురాక్రమణ జరిపిందన్నటువంటి మాట అనలేదు, అదే సమయంలో యుక్రెయిన్ చేస్తున్నది తప్పు అని అనలేదు. భారతదేశము ఈ యుద్ధము ఆగాలి అంది, వీలైనంత త్వరగా ఆగాలి. ఇది యుద్ధాల సమయం కాదు, దిస్ ఈజ్ నాట్ అన్ ఈరా ఆఫ్ వార్. ఇది నరేంద్ర మోదీ యొక్క శబ్దాలు. ఇది యుద్ధపు సమయం కాదు, ఇది యుద్ధాల యుగం కాదు అని నరేంద్ర మోదీ అన్నారు. మొదటి నుంచి కూడా ముందు యుద్ధం ఆపాలి అన్న విషయంలోనే నరేంద్ర మోదీ చెబుతూ వచ్చారు. అదేవిధంగా భారత ప్రభుత్వపు విదేశ వ్యవహారాల శాఖ కూడా ఇదే స్టాండ్ పైన ఉంది. ఈ యుద్ధంలో అటు యుక్రెయిన్ని తప్పనలేదు, ఇటు రష్యాని తప్పనలేదు, ముందు యుద్ధం ఆపమంది. ఈ స్టాండ్ అప్పట్లో చాలామందికి అర్థం కాలేదు. మన దేశంలో ఉన్నటువంటి చాలా విదేశ వ్యవహారాల ఎక్స్పర్ట్లకు అర్థం కాలేదు, అన్ని విషయాల మీద కామెంట్లు చేసే వాళ్ళకి అర్థం కాలేదు. అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళకి, యూరోప్లో ఉన్నటువంటి స్వయం ప్రకటిత మేధావులకి, బుద్ధిజీవులకి, థింక్ ట్యాంక్లకి, యూనివర్సిటీలకి, దౌత్యవేత్తలకి అర్థం కాలేదు. పైగా కోపం వచ్చింది. ఎందుకంటే భారతదేశము రష్యాని విమర్శించలేదు, యుక్రెయిన్ని పూర్తిగా సమర్థించలేదు. యుద్ధం ఆపాలన్నదే భారతదేశపు స్టాండ్. దీంతో యూరప్, అమెరికాలు భారతదేశాన్ని ఆల్మోస్ట్ చాలా తీవ్రమైన పదజాలంతో విమర్శించాయి. కానీ నరేంద్ర మోదీ తన స్టాండ్కి కట్టుబడి ఉన్నారు. భారత ప్రభుత్వము, మన విదేశ వ్యవహారాల శాఖ ఈ స్టాండ్కి గట్టిగా నిలబడింది. యుద్ధం ఆగాలి అన్న విషయంలో జెలెన్స్కీ అయితే ఒకానొక సమయంలో యుక్రెయిన్కి సంబంధించిన భారత రాయబారి గాంధీ పుట్టిన దేశంలో రష్యా యొక్క దురాక్రమణను, హింసాకాండను ఎలా సమర్థిస్తుంది అని చెప్పి కూడాను మన దేశంలో ఉంటూ, మన నేలలో ఉంటూ అని వెళ్ళినటువంటి వ్యక్తి. ఇంత జరిగినా కూడాను భారతదేశము తన స్టాండ్ను మార్చుకోలేదు. ఆ సమయంలో 3 ఏళ్ల క్రితం అందరూ మనల్ని తిట్టారు. పైగా మనం ఇదే సమయంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయటం మొదలుపెట్టాం. ఆయిల్ కాదు, ముఖ్యానికి ఇంధనం కొనుగోలు చేయటం మొదలుపెట్టాం. గ్యాస్ రూపంలో ఇంధనాన్ని కొనుగోలు చేయటం మొదలుపెట్టాం. రష్యా నుంచి కొనుగోలు చేసి రిఫైన్ చేసి మనం యూరోపియన్ దేశాలకు అమ్మడం మొదలుపెట్టాము. దానివల్ల మన దేశానికి అదనపు ఆదాయం ప్రారంభమైంది. 10వ స్థానంలో ఉన్నటువంటి రష్యన్ ఎనర్జీ ఇంపోర్ట్స్ దాదాపు ఫస్ట్ పొజిషన్కి వచ్చేసినాయి. దీనివల్ల భారతదేశానికి ఆర్థికంగానూ లాభం కలిగింది. రెండవది, రష్యా పైన ఆంక్షలు విధించాలన్నటువంటి యూరప్ యొక్క ప్రయత్నాలను కూడా మన దేశం అంగీకరించలేదు. ఇది మీ యుద్ధము, మీ పక్షానో రష్యా పక్షానో ఉండవలసిన అవసరం లేదు, 3వ ప్రత్యామ్నాయం ఉంది అని భారత్ వాదించింది. చివరికి అమెరికా నుంచి, ఆ దేశాల నుంచి వచ్చిన దౌత్యవేత్తలు మన నేలలో మనల్ని తిట్టిపోయేవాళ్ళు ఇండియన్ స్టాండ్ విషయంలో. 3 ఏళ్ల తరువాత ఏం జరుగుతుంది? 3 ఏళ్ల తరువాత పరిస్థితి ఏంటంటే, ఈరోజు రష్యా నుంచి యూరోపియన్ దేశాలన్నీ కూడాను ఆయిల్ని దిగుమతి చేసుకుంటూనే ఉన్నాయి. ఆంక్షలు విధించిన దేశాలన్నీ కూడాను రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. అప్పట్లో 44% ఉంది, ఇప్పుడు దాదాపు 8 నుంచి 10% ఉంది. ఇప్పటికి కూడాను ఏ రష్యానైతే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారో అక్కడి నుంచే ఇంధనం తీసుకుంటున్నారు. భారతదేశం మొదటి నుంచి ఒకే స్టాండ్ మీద ఉంది. అదేవిధంగా
మనము ఐక్యరాజ్య సమితిలో ఎక్కడ అటు రష్యాకి ఓటు వేయలేదు, ఇటు యుక్రెయిన్కి ఓటు వేయలేదు. ప్రతిసారి ఓటింగ్ నుంచి మనము తప్పుకున్నాం, ఓటింగ్ నుంచి అబ్స్టైన్ అయ్యాం. ఇది కూడా చాలా దేశాలు విమర్శించాయి, కానీ భారతదేశము ఈ దృక్పథాన్నే సమర్థిస్తూ వచ్చింది. ఇప్పుడు తాజాగా కొద్ది రోజుల క్రితము ఐక్యరాజ్య సమితిలో ఈ తీర్మానము, యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన తీర్మానం వస్తే 65 దేశాలు న్యూట్రల్, మేము ఎటు పక్షాన ఓటు వేయమని చెప్పి ఓటింగ్ నుంచి పక్కకి తప్పుకున్నాయి, అబ్స్టైన్ అయినాయి. అంటే భారతదేశం అబ్స్టైన్ అయింది. ఈరోజు 65 దేశాలు భారత్ని ఫాలో అవుతున్నాయి. తమాషా ఏంటంటే అబ్స్టైన్ అవుతున్న దేశాల్లో అమెరికా కూడా ఉంది. ఏ అమెరికా అయితే ఆంక్షలు విధించి రష్యాని అణిచివేయాలి అని చెప్పేసి రష్యాని పూర్తిగా ఇది చేయాలని ప్రయత్నించిందో, ఆ అమెరికా ఇప్పుడు తీరు మార్చుకుంది, దృక్పథం మార్చుకుని ఇప్పుడు రష్యాకి అనుకూలంగా వ్యవహరిస్తుంది. అనుకూలంగా వ్యవహరించటమే కాకుండా యుద్ధాన్ని ఆపాలి, ఇది రష్యా తప్పు కాదు, జెలెన్స్కీ తప్పు కాదు, ముందు యుద్ధాన్ని ఆపాలని తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. తీర్మానం చాలా సవరణలతో పాస్ అయింది, అది వేరే విషయం. కానీ భారతదేశము 3 సంవత్సరాల క్రితం చెప్పిన మాటనే 3 సంవత్సరాల తరువాత అమెరికా చెప్తుంది. పైగా ఈసారి అమెరికా కూడా అబ్స్టైన్ అయింది తమాషాగా. ఇప్పటికీ కూడా 93 దేశాలు యుక్రెయిన్ని మద్దతిస్తున్నాయి. నిజానికి 140 దేశాలు ఒకానొక దశలో ఐక్యరాజ్య సమితిలో యుక్రెయిన్కి మద్దతుగా మాట్లాడే, ఇప్పుడు మద్దతిచ్చే దేశాల సంఖ్య 93కు పడిపోయింది. దీని అర్థం ఏంటంటే మనము అమెరికా వ్యతిరేక ధోరణిని అవలంబించలేదు, రష్యా వ్యతిరేక ధోరణిని అవలంబించలేదు, యూరప్ వ్యతిరేక ధోరణిని అవలంబించలేదు, అదే సమయంలో వాళ్ళ ఒత్తిడులకు తలొగ్గలేదు. ఆంక్షలు విధించాలి, మాతో పాటు కలిసి రాకపోతే మాకు వ్యతిరేకలే, హైవే ఆర్ మైవే అన్న ధోరణిని మనం అంగీకరించలేదు. యూరప్ యొక్క సమస్య మా సమస్య కాదు, యూరప్ సమస్యని ప్రపంచ సమస్యగా చేయొద్దని చెప్పి మన విదేశ వ్యవహారాల మంత్రి జయశంకర్ చాలా దృఢంగా చెప్పారు. ఇప్పుడు 3 సంవత్సరాల యుద్ధమైన తరువాత చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఏంటంటే 3 సంవత్సరాల క్రితము భారతదేశం ఏ దృక్పథాన్ని అనుసరించిందో, ఏ దౌత్యపరంగా ఏ స్టాండ్ తీసుకుందో, 3 సంవత్సరాల్లో భారతదేశం ఎక్కడ తన స్టాండ్ని మార్చలేదు. అమెరికా మార్చింది, మిగతా దేశాలు మార్చాయి, వేరే దేశాలు తమ స్టాండ్ని అటు నుంచి ఇటు నుంచి అటు మార్చాయి. యుక్రెయిన్ పూర్తిగా మద్దతు ఇచ్చినటువంటి దేశాలు రష్యా వైపు వచ్చాయి, లేకపోతే కొన్ని న్యూట్రల్ అయిపోయినాయి. కానీ భారతదేశం ఒక్క దేశమే తన స్టాండ్ని ఏమాత్రం మార్చలేదు. కాబట్టి ఈరోజు ఈ యుద్ధం జరిగిన తరువాత రష్యాకు బెస్ట్ ఫ్రెండ్ భారత్. ఎందుకంటే రష్యాకు కష్టకాలంలో వాళ్ళ ఆయిల్ని కొనుగోలు చేసి రష్యా పైన ఉన్నటువంటి ఆంక్షలు పనిచేయకుండా చేయటంలో సహకరించినటువంటి దేశం భారతదేశం. యూరప్కి భారతదేశం మిత్రదేశం. ఎందుకంటే చలికాలంలో ఇంటిని వేడిగా ఉంచుకోవడం కోసం, రూమ్ హీటింగ్ కోసము వాళ్ళకి రష్యా నుంచి వచ్చే ఇంధనం చాలా అవసరము. రష్యా మీద ఆంక్షలు ఉన్న సమయంలో ఆ ఇంధనాన్ని భారతదేశం సప్లై చేసింది, ఎక్కువ ధరకి లాభాలు పొందింది. కానీ యూరప్కి భారత్ మిత్రదేశం, అమెరికాకి కూడా భారత్ మిత్రదేశం. ఎందుకంటే రష్యా వైపు పూర్తిగా మద్దతు ప్రకటించలేదు, రష్యాకి అనుకూలంగా ఓటు వేయలేదు. జెలెన్స్కీకి కూడా భారత్ మిత్రదేశం, ఎందుకంటే భారత్ రష్యాకు అనుకూలంగా ఓటు వేయలేదు. ఈ రకంగా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు మిత్రుడిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలబడగలిగారు. తన దౌత్య చాతుర్యంతో, దౌత్య వ్యవహారంలో తనకున్నటువంటి అనుభవంతో ఇటువంటి అనేక సంక్షోభాల సమయంలో ఏ రకంగా వ్యవహరించాలో, కష్టకాలంలో భారతదేశాన్ని ఎలా బయటపడేయాలి, దీని విషయంలో నరేంద్ర మోదీ అనుసరించిన వ్యూహము సరైనదే కాదు, ఇది సైద్ధాంతికంగా, సూత్రప్రాయంగా, నైతికంగా కూడా కరెక్ట్ అన్నటువంటి విషయం ఇప్పుడు రుజువైంది. నైతికంగా కూడా కరెక్ట్, అదేవిధంగా సైద్ధాంతికంగా కూడా కరెక్ట్, అదేవిధంగా వ్యూహపరంగా కూడాను మనం అనుసరించినటువంటి వ్యూహం కరెక్ట్. ఈరోజు మనకి ఈ మొత్తము 3 ఏళ్ల యుద్ధంలో మనకి శత్రువులు లేరు, మనకి లాభం తప్ప నష్టం జరగలేదు. ఈరోజు అన్ని దేశాలు మన వ్యూ పాయింట్ని అంగీకరిస్తున్నాయి. ఇది నిజమైనటువంటి యుక్రెయిన్ రష్యా యుద్ధ విజేత
ఎవరు అన్నటువంటి ప్రశ్నకి జవాబు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.